ఇంత సర్వనాశనం ఆడు నువ్వు కూడా లేకుండా ఒకడు చచ్చిపోయినాడు. నిజమా రైతు బంధువా అన్ని పింఛన్వా అన్ని పోయినాయి. ప్రతి ఒక్క దాంట్లో మొత్తం తెలంగాణ అమ్మానిక చూస్తున్నాడు. నిజమా ఈ తెలంగాణ అమ్మేసాడు. ఇచ్చినాడు లోన్ కట్టిండు గరిపంకి ఇచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేన్నాడు. కనిపిస్తుందా కనిపిస్తలేదా? 3 నెలల కింద డబుల్ బెడ్రూమ్ ఎవరు కూడా ఇవ్వాలని చెప్పి మాట్లాడాడు. ఆయన ఎంక్వైరీ చేస్తే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఎవరెవరికి ఇచ్చి తెలిసిపోతే కదా. పదవి మీద ఉన్నాడు ఆయన. అప్పు చేసుకున్నాడు ఏం చేస్తున్నాడు కానీ రైతులకు మంచి ఉన్నాయి కొన్నట్టు లేకపోతే బోనస్ వేస్తారు. నిన్న వస్తే మొత్తం నాని అయిపోయినాయి. ఎంత ఎండిపోతా అంత నయం అనిపిస్తుంది. ఇంకా రుణమాఫీ కడతాను సార్ కొత్త కొట్టిన కొడతా అంతేనా? చెప్పు తీసుకొని కొడతాను మేము కొట్టుకోవాలి. ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. ఇట్లా కొట్టుకోవాలి. మేము మీరే కొట్టుకోవాలా? చెప్పింది ఇంతే. ఇంకా మోసం చేసి కొట్టుకోవాలి. చెప్పులు తీసుకొని కొట్టుకోవాలి. మరి మళ్ళీ అందరు దేవుళ్ళ మీద ఒట్లేస్తాను కదా రుణమాఫీ చేస్తాను. అన్ని మా మంత్రులు అయితే మనుషులు చేస్తే కనిపిస్తారు. దేవుళ్ళు అయితే రావారు కదా, అందుకోసం చేస్తారు. అందుకే ఇప్పుడు ఏదో నిర్ణయించుకోవాలి. దేనికి వేయాలి దానికి వేసుకుంటే అయిపోతుంది. ఇంట్లో ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి. ఇక భర్త లేడు, ఓట్లేదు, వేస్తున్నాం, పింఛన్ పెట్టి 2 సార్లు పెట్టినా రావట్లేదు. 400 అకౌంట్ వేసే అవసరం నీకేముంది? మేము ఉంటే వేసుకుంటాం, లేకుండా లేదు. గంజి తాగడానికి గట్లేదంటే ఇంకా అకౌంట్ వేసుకొని కూర్చుంటామా? వేస్ట్ 500 వస్తుంది. అన్ని అబద్ధాలు చెప్పింది. ఈ కాంగ్రెస్ వచ్చింది మొత్తం వేస్ట్ అయిపోయింది. అడమైన పట్టించు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. 500 గ్యాస్ అన్నాడు. 500 గ్యాస్ అని 100 గ్యాస్ ఉంది. 1000 రూపాయలు గ్యాస్ అన్నాడు. 500 సబ్సిడీ కట్టించుకుంటాడు. ఏడ పడుతున్నాయి అకౌంట్లో పడతలే ఏం పడతలేవు. కరెంటు ఫ్రీ అన్నాడు. కరెంటు ఎన్నిసార్లు తీస్తుండో అసలు వానికే తెలియట్లేదు. అని కరెంట్లో మనవాడు అది ఫ్రీ అన్నాడు. అది లేదు. పింఛన్లు అన్నాడు. పింఛన్లు పడతలేవు. నల్లలు బంద్ చేసిండు. అసలు ఎట్లా బతుకుతారు? ఏమవుతారు? ముచ్చటగా 3 నెలలకే ఓడిపోతుంది ప్రభుత్వం. అసలు వద్దే వద్దు మాకు రేవంత్ రెడ్డి పరిపాలన. మాకు కేసీఆరే కావాలి. కేసీఆర్ పరిపాలనే బాగుంది. 2000 వస్తాయి. 4000 ఇస్తాను కదా సార్. చేకూర్చుకేమన్నా చేకూర్చుకేసాం. పింఛన్ ఇంతవరకు రాదు. 4000 మా సార్ ఇచ్చిన పింఛనే వస్తుంది. ఇప్పుడు ఈ సారు ఎక్కిచ్చిండు. వస్తా ఇంతవరకు వస్తుంది. వేస్తాడో పోతాడో ఈ సార్ అంతే. టీఆర్ఎస్ బాగుండే యాది చెప్పొచ్చేది అన్ని పనులు చేసిండు. మాకు తిన్నాం అతని ఇతను అన్ని అమలు చెప్పే కానీ అమలు లేదు. సిలిండర్ లేదు, చిట్కా లేదు, గుట్కా లేదు. ఒక హామీ చక్కగా లేదు. అయిపోయి సిలిండర్ అనే సిలిండర్ లేదు, రైతు బంధు అనే ఫస్ట్ అదే సంతకం అని అంటారు. అది లేదు. మాకు అదే గవర్నమెంట్ బాగుండే. 6 నెలలకు 10 జుట్లు తింటుంటే మా అన్నీ పడుతుండే.